తెలంగాణ ప్రభుత్వంచే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పేపర్ 2కు సంబంధించి టీశాట్ వారిచే నిర్వహించబడుతున్నటువంటి అభ్యర్థుల శిక్షణా కార్యక్రమానికి మీకు అందరికీ హార్దిక స్వాగతం. ఇందులో ప్రధానంగా గణితానికి 30 మార్కులు కేటాయించబడతాయి. ఈ 30 మార్కుల్లో 24 మార్కులు కంటెంట్కు, అదేవిధంగా 6 మార్కులు పెడగాజీకి కేటాయించబడతాయి. ఈ కంటెంట్ని మనం తీసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా 8 ఏరియాలు ఉన్నాయి. ఇందులో ఒకటి అర్థమెటిక్ అంటే అంకగణితం. ఈ అంకగణితంలో ప్రధానంగా ఏ అంశాలు ఉన్నాయి అని మనం చూసుకున్నట్లయితే రేషియో అండ్ ప్రపోర్షన్, డైరెక్ట్ ప్రపోర్షన్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్, తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇటువంటి అంశాలు ఈ అర్థమెటిక్ అంకగణితం కిందకి వస్తాయి. అయితే సాధారణంగా దీని నుంచి మనకి 3 నుంచి 4 ప్రశ్నలు వచ్చేటందుకు అవకాశం ఉంది. ప్రధానంగా ఏంటంటే ఈ ప్రాఫిట్ అండ్ లాసు, పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాసు, డిస్కౌంట్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంది. సో వీటిని మనం ఇప్పుడు చర్చించుకుందాం. 3/4ల బహుళ నిష్పత్తి, A/B 3/4ల బహుళ నిష్పత్తి 2:3 యొక్క విలోమ నిష్పత్తికి సమానము. విలోమ నిష్పత్తికి సమానము అయినట్లయితే ఏబీల యొక్క విలువలు కనుగొనండి, లేదా ఏకి బీకి మధ్య ఉండేటువంటి సంబంధం ఏమిటి అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ఇచ్చినప్పుడు మనము ఈ మొట్టమొదట A/B అంటే A:B, అదేవిధంగా 3/4 అంటే 3:4. What is the compound ratio of A:B and 3:4? These are two ratios. Their compound ratio అంటే బహుళ నిష్పత్తి. బహుళ నిష్పత్తి ఎలా వస్తుంది? ఇందులో ఉండేటువంటి యాంటిసిడెంట్స్ని మల్టిప్లై చేయాలి, కాన్సిక్వెన్స్ని మల్టిప్లై చేయాలి. అంటే ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. పూర్వపదాల లబ్ధము నిష్పత్తి పరపదాల లబ్ధము. దట్ విల్ బికమ్ కాంపౌండ్ రేషియో. సో 3A:4B. ఇంకా ఇక్కడ ఒక నిష్పత్తి ఇచ్చాడు, దాని యొక్క విలోమ నిష్పత్తి అన్నాడు. విలోమ నిష్పత్తి అంటే ఏం చేయాలి? పూర్వపదాన్ని పరపదాన్ని అటు ఇటు మార్చాలి. అంటే 2:3 ఏమవుతుంది? ఇప్పుడు విలోమ నిష్పత్తి అంటే 3:2 అవుతుంది. ఇన్వర్స్ రేషియో అనమాట. ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3. As per given data, these two are equal. Means you can observe that 3A:4B is equal to 3:2. Now we know that product of extremes is equal to product of means. అంటే అంత్యముల లబ్ధము is equal to మధ్యముల లబ్ధము. ఈ రకంగా మనం చూసుకున్నప్పుడు 3A × 2 ఎంత అవుతుంది? 6A is equal to 4B × 3 అంటే 12B. సో ఇక్కడ 6, ఇక్కడ 2 సార్లు. సో ఏబీల మధ్య సంబంధం అంటే ఏం చెప్పచ్చు అనమాట? A is equal to 2B. ఎంత అవుతుంది? A is equal to 2B. ఈ రకంగా మనము ఏకి బీకి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని సులభంగా కనుక్కోవచ్చు. ఓకే. అదేవిధంగా ఒక చతుర్భుజం యొక్క కోణాల నిష్పత్తి 1:4:2:3. ఒక చతుర్భుజంలో ఉండేటువంటి కోణాల నిష్పత్తి 1:4:2:3 అయితే అది ఏ రకమైన చతుర్భుజము?
So the ratio of angles of a quadrilateral is 1:4:2:3. Then what type of a quadrilateral is this? What are the total parts here? 3 plus 2 5, 5 plus 4 9, 9 plus 1 10. Or you can take them like let the angles be x, 4x, 2x and 3x. So their sum is given equal to sum of angles of a quadrilateral. We know that sum of angles of a quadrilateral is 360 degrees. So the value of x is 36 degrees. So what are the angles now? 36 degree, then 144 degree, 72 degree and the next one is 108 degree. Now you observe, if we are considering a quadrilateral and in this quadrilateral the angles are 36, 144, then 72 and 108. You can observe that the sum of these two angles is 180, means they are like co-interior angles. So these two lines will become parallel because these two are co-interior angles, these two are like co-interior angles of whose sum is 180 degrees. So it is a quick observation that these two lines are parallel. So we can say that the quadrilateral is a trapezium. ఓకే, ఈ రకంగా మనము ఆ కోణాలని ఇచ్చినప్పుడు ఆ కోణాల ఆధారంగా కోణాల నిష్పత్తి ఆధారంగా కోణాలని కనుక్కొని దాని నుంచి అది ఏ రకమైనటువంటి చతుర్భుజం అవుతుంది అనేది మనము కనుగొనవచ్చు. అదేవిధంగా ఇంకొక సమస్య చూడండి. 3, 8, 36 xలు అనుపాతంలో ఉన్నాయి. దే ఆర్ ఇన్ ప్రపోర్షన్. Then what is the value of x? First of all, what do you mean by proportion? Proportion means, simply speaking, equality of ratios. Equality of ratios. So if A is to B is equal to C is to D, then we say that A, B, C and D are in proportion. Even we use this symbol and we read it easy as A is to B is as C is to D. In case of proportion, even we can use this symbol, right? Now how are you going to find this here? 3 is to 8 is as 36 is to x, or you can say is equal to 36 is to x. Then we know that product of means is equal to product of extremes. Then 3 into x is equal to 8 into 36. So x is equal to 8 into 36 by 3. 3 here 12 times. So 12 8 96. That's how we can observe that the value of x is 96. Okay. So here we observed like what is inverse ratio. Inverse ratio means simply we write the terms of the ratio, means antecedent and consequent we write it in the reverse order. That is inverse ratio. Then we observed compound ratio. Compound ratio means, what do you mean by compound ratio? It is again a ratio, but how do you get it? Product of antecedents is to product of consequents. In two ratios, if we multiply the antecedents and if we multiply the consequents and if we consider the ratio, it is compound ratio. Okay. Then as we discussed earlier, we have to talk about interest. Like while coming to the problems here, you can see there are two types of problems. One is simple interest and the other one is compound interest. Related to simple interest, how will it be? Means suppose a person lended 1000 rupees and for 2 years and rate of interest is 10%. Then what is the interest? Calculate. This is a direct problem. So whatever the amount which is taken, it is called principal amount, and this is time and this is rate of interest. So we know that the formula for simple interest is I is equal to PTR by 100. P is principal amount,
T is time period and R is rate of interest. Remember that here there are 4 variables I, P, T, R. Out of these 4, you will be given any 3 and you will be asked to find the 4th. Here in this particular situation it is 1000 into time it is given in years, so 2 into 10 upon 100. So you can see that 200 rupees is interest. Okay, after 2 years means for 1 year it is interest is 100 rupees, for next year it is 100 rupees. So what is the basic difference between simple interest and compound interest? In case of simple interest, principal you don't find any change. Let it be any n number of years, the principal amount remains the same. Only interest is calculated on the principal amount. While coming to compound interest, what happens? After a certain period, the interest is added to principal amount. In the previous problem, if you observe, principal is 1000 rupees. For the same problem, rate of interest is 10%, time is 2 years. Now I am going to calculate it compound interest, and this is how is it compounded. Here you observe again, how is it compounded? Is it compounded annually, or is it compounded half yearly, or is it compounded quarterly? What does it mean? అంటే ఇక్కడ మనము ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్ అమౌంట్ కలుపుతాము అని చెప్పాము. ఇది ఎప్పుడు కలుపుతాము అంటే 6 నెలలకు ఒకసారి కలుపుతారా, లేకపోతే 3 నెలలకు ఒకసారి కలుపుతారా, లేదా సంవత్సరానికి ఒకసారి కలుపుతారా? దట్ ఈస్ కాల్డ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. అంటే సంవత్సరానికి ఒకసారి ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్ కలిపిది మనకి కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఇక్కడ కాంపౌండెడ్ యాన్యువల్లీ తీసుకుందాం మనం, సిఐ యాన్యువల్లీ, సంవత్సరానికి ఒకసారి కలిపే పద్ధతి తీసుకుంటున్నాం మనం. అప్పుడు దీనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్? ఇన్ జనరల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీన్స్ హియర్ యూ గెట్ ద సమ్ A is equal to P into 1 plus R by 100 whole power n. Here compound interest means A minus P, you get compound interest. Now you observe, how are you going to A? P principal amount is 1000 rupees and 1 plus rate of interest is 10%. So 10 by 100. N is number of times compounded. Here n is not number of years. Remember this is very important. N stands for number of times it is compounded. Here as per given data it is compounded annually, means every year one time it is compounded, and here in 2 years it is compounded 2 times. Okay, so of course here you can see it is 1000 into it is 1 plus 1 by 10, that is 11 by 10 whole square, means 11 by 10 into 11 by 10. Of course zeros are cancelled. So 11 into 11, 121 into 10, 1210. Now you observe 1210 minus 1000. That's how you get 210 rupees is compound interest. Here you observe, in case of the previous one, when we calculated, the interest which is obtained is only 200 rupees, and now here we obtained the compound interest is 210 rupees. Here the compound interest amount is slightly high. What is the reason? For the first year it is 100 rupees only. So principal amount is 1000 and 100 rupees is interest. But while coming to the second year, in simple interest principal amount is 1000 only, so again 100 rupees is added, whereas here principal will become 1000 plus 100, 1100 will become the principal amount in the second year. So for 1100 it is 110 rupees, so 100 110, that's how you are getting it 210 rupees for 2 years. This is happening because the ఇంట్రెస్ట్ ఈజ్ యాడెడ్ టు ద ప్రిన్సిపల్ అమౌంట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం తీసుకునే వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ అనేది అసలుకి కలపబడి దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయబడుతుంది. దట్ ఈస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అయితే ఇక్కడ ఏంటంటే ఇలాగా కలిపేటప్పుడు మనకి
ఇందాక మనం చెప్పుకున్నట్టే ఇట్ మే బీ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఆర్ మే బీ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, మే బీ కాంపౌండెడ్ క్వార్టర్లీ. ఇప్పుడు కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఉన్నప్పుడు సేమ్ ప్రాబ్లము ఏ రకంగా చేయాలో చూద్దాం. P 1000 రూపీస్ ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అండ్ టైం ఓకే 2 years అని అనుకుందాము. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే అర్ధ సంవత్సరానికి ఒకసారి మనము ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని చేస్తున్నాం. అంటే ఏంటనమాట, 6 నెలలకు ఒకసారి ఈ వడ్డీని అసల్లో కలపడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటే మనము ఫస్ట్ సమ్ కనుక్కున్న తర్వాత దీన్ని చేస్తాము. అయితే ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1+R/100 హోల్ పవర్ n అనుకుందాం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. P 1000 రూపీస్ ఇంటూ 1+R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు 10% అనేది ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దిస్ ఈజ్ పెర్ యానం ఇది. అయితే మనం ఇక్కడ హాఫ్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని హాఫ్ తీసుకోవాలి. అంటే వీ టేక్ ఓన్లీ 5/100 హోల్ పవర్ n. n అంటే ఆల్రెడీ ఐ సెడ్ ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్. ఇప్పుడు చూడండి, మనం 6 నెలలకు ఒకసారి కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. 2 yearsలో ఎన్నిసార్లు క్యాలిక్యులేట్ అవుతుంది? హాఫ్ ఇయర్కి ఒకసారి, 1 yearకి ఒకసారి, మళ్ళీ 1.5 yearకి ఒకసారి, 2 yearsకి ఒకసారి. అంటే మొత్తం ఎన్నిసార్లు క్యాలిక్యులేట్ అయింది చూడండి, 4 times క్యాలిక్యులేట్ అయింది. అంటే n ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో అఫ్ కోర్స్ ఇక్కడ 20 times, సో 21/20 అవుతుంది. సో 1000 ఇంటూ 21/20 4 times. Okay, remaining part is just calculations. I think now you understood the procedure here. Okay, ఇక్కడ మెయిన్ మనం హాఫ్ ఇయర్కి కాంపౌండ్ చేసేటప్పుడు మనం చేసే 2 విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి. మొట్టమొదటిది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనము హాఫ్ ఇయర్కి అన్నప్పుడు వాడు ఇచ్చినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ యానం కాబట్టి దాన్ని హాఫ్ చేసుకున్నాము, అది ఫస్ట్ పాయింట్. రెండోది n ఈజ్ నాట్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్, హౌ మెనీ టైమ్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ కాంపౌండెడ్. ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ని క్యాలిక్యులేట్ చేసి తీసుకోవాలి. ఓకే, this is the way in which we can solve such type of problems. These are the problems related to simple interest and compound interest. ఇంకా అర్థమెటిక్లో మనకి జనరల్గా ఉండేటువంటిది ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం ఉంటుంది. అయితే ఇక్కడ పర్సంటేజ్ అంటే గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్ మీన్స్ per 100. ఇక్కడ ప్రాఫిట్, వెదర్ యూ క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఆల్వేస్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్. అంటే మనం కొన్న వేల అంటాము, లాభము కావచ్చు నష్టము కావచ్చు, దీన్ని ఎప్పుడు కూడా కొన్న వేల మీదే లెక్క కట్టాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అది లాభం అవ్వచ్చు నష్టం అవ్వచ్చు, అది ఎప్పుడు కూడా దేని మీద లెక్క కడతాము, కొన్న వేల మీద లెక్క కడతాము. అయితే అసలు ఎప్పుడు లాభం అనాలి, ఎప్పుడు నష్టం అనాలి అంటే సింపుల్. మనము ఒక వస్తువుని 100 రూపాయలు కొన్నామనుకోండి, 110 రూపాయలకి అమ్మినప్పుడు ఇక్కడ లాభం అనేది ఉంది. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ కాస్ట్ ప్రైస్. అలా కాకుండా ఒకవేళ దీన్ని మనము 90 రూపాయలకి అమ్మేమనుకోండి, 90 రూపాయలకి అమ్మితే ఏమవుతుంది చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మోర్ ఉన్నప్పుడు వచ్చేదాన్ని ప్రాఫిట్ అంటాము, సెల్లింగ్ ప్రైస్ లెస్ ఉన్నప్పుడు వచ్చేది లాస్. ఓకే, సెల్లింగ్ ప్రైస్ మోర్ దెన్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ లెస్ దెన్ కాస్ట్ ప్రైస్. దీన్ని బట్టి మనము పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వస్తువుని 500 రూపీస్కి కొని దాన్ని 600 రూపీస్కి అమ్మారు అనుకుందాం. దిస్ ఈజ్ కాస్ట్ ప్రైస్ అండ్ దిస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్? It is clear that profit is 100 rupees.
అంటే ఇక్కడ మనకి పర్సంటేజ్ కావాలి. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే 500 రూపీస్తో మనం కొనుక్కున్నప్పుడు కాస్ట్ ప్రైస్ తీసుకుంటారని చెప్పాను. మనకి ప్రాఫిట్ 100 రూపీస్ వచ్చింది. ఒకవేళ నేను 100 రూపీస్తో పర్చేస్ చేసే ఎంత అంటే కాస్ట్ ప్రైస్ ఒకవేళ 100 అయితే కనుక వాట్ విల్ బి ద ప్రాఫిట్. సో దట్స్ సో యూ గెట్ 100 into 100 by 500. So you can see it is 20%. Okay. This is the way in which we can calculate percentage very quickly and easily. సో పర్సంటేజ్ అనేది ప్రాఫిట్ పర్సెంట్ అంటే మనం దీనిగా జనరల్గా మనకి ఫార్ములా అంటే ఏం చెప్తాం అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. దిస్ ఈజ్ ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇన్ ద సేమ్ మేనర్ ఈవెన్ వీ కెన్ టాక్ అబౌట్ లాస్. లాస్ అన్నప్పుడు ఏమవుతుందన్నమాట మనకి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బదులు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు ఒక వస్తువుని మనము 500 రూపీస్ కొని 100 రూపీస్ అంటే ఇక్కడ మనము 400కి అమ్ముతున్నాం. ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైస్ 500 రూపీస్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ 400 రూపీస్ ఉంది. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, హియర్ దేర్ ఈజ్ ఎ లాస్ బికాస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ సెల్లింగ్ ప్రైస్. బై హౌ మచ్? అంటే యూ కెన్ సీ 100 రూపీస్ లాస్. పర్సంటేజ్ అన్నప్పుడు అగైన్ ఇట్ ఈస్ టు బి క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్. దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాము? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ లాస్ పర్సంటేజ్ ఎంత అంటే ఏం చేయాలన్నమాట, లాస్ పర్సంటేజ్ అంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో అగైన్ యూ కెన్ సీ దిస్ ఈజ్ 20%. Loss percentage is 20. This is the way in which we can calculate profit and loss. Okay. Next, the one more interesting thing in this you find is discount. ఈ డిస్కౌంట్ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ గివెన్ ఆన్ మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ దేని మీద ఇస్తారు? డిస్కౌంట్ ఈజ్ గివెన్ ఆన్ మార్కెట్ ప్రైస్. సపోజ్ a person bought an article or good for ₹1000 and its market price is 1200. Market price is 1200. Suppose if we give 10% discount, will he get a profit or loss? What is the profit percentage or loss percentage? Such type of problems will be given. So first of all, 10% discount is to be calculated on market price. 10% discount means what does it mean? For 100 rupees, 10 rupees is discount. So what is the market price? 1200 rupees. So for 1200 rupees, what will be the discount? 120 rupees. Because for each 100 rupees it is 10. So for 1200 it becomes 120 rupees. Now you observe, here this is the discount. After discount what will be the selling price? After out of 1200, 120 rupees. Discount means it is a reduced price. The amount is reduced. So he is going to sell it for 1080. So clearly you can see that the value of selling price is more than cost price. Here 1080 is more than 1000 rupees. Correct? So we can understand that there is a profit. What is the profit? 80 rupees is the profit. Rupees 80 is profit. Now you have to calculate profit percentage. How do you calculate profit percentage? Profit is 80 by cost price is 1000 into 100. Now again you can see here, so 8% is profit percent. Okay, this is the way in which we can calculate profit percentage or loss percentage after giving a discount. And related to this,
there is one more interesting question, that is successive discounts. Suppose the market price of an item is 500 rupees. The market price of an item is 500 rupees. A person gave two successive discounts. One is 20% and next he gave 5%. He gave two successive discounts. Then will it become equal to a successive discount of 25%? Are they equal or not? Such type of questions they will give. Okay, it is very important to remember that the successive interests never become equal to a single discount. How I will show you. 500 rupees, if you give 25% discount, 25% means it is 1/4 of market price. 1/4 of market price is 125 rupees. So here selling price is 375 rupees. This is for a single discount of 25%. If we give a single discount, then you get this amount. On the other hand, suppose if you take 500 rupees, first he gave 20% discount. For every 100 rupees, it is 20 rupees. For every 100 rupees, it is 20 rupees. So what happens? 500 means 5 into 20, 100 rupees is discount. It is because of first discount. So the amount is now 400. Now this 5% is calculated on 400. Means what does it mean? For every 100 rupees it is 5 rupees. So for 400 rupees it is 20 rupees. Now you can see that the amount is 380 rupees. Now you observe, here clearly you can see a variation in these two values. Why? Do you understand the logic behind this? ఈ రెండిటికి ఎందుకు మనకి తేడా వస్తుందో మీరు ఏమైనా గమనించారా? ఇక్కడ సింగిల్ డిస్కౌంట్ అన్నప్పుడు ద పర్సంటేజ్ ఈజ్ లైక్ ఎన్ ఆపరేటర్. ఏ నెంబర్ మీద ఇది ఆపరేట్ అవుతోంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇది ఎందుకు పర్సంటేజ్లో ఇది చాలా కీ పాయింట్. మనకి ఈవెన్ ఈ ఏరియాస్ అవి క్యాలిక్యులేట్ చేసినప్పుడు కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ని వాడతారు. లెంగ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50% అండ్ బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 50% ఫర్ ఎ రెక్టాంగిల్ అంటారు. అప్పుడు ఏరియా చేంజ్ అవుతుందా లేదా అని. లేదా మనకి ఈ ప్రైస్ తీసుకున్నప్పుడు కూడా ఈ రకంగా అడగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక సిలిండర్ ఉందనుకోండి, సిలిండర్ యొక్క రేడియస్ని 50% పెంచారు, హైట్ని 50% తగ్గించారు. అప్పుడు దాని వాల్యూమ్లో చేంజ్ వస్తుందా రాదా? ఇక్కడ మన లాజిక్ ఏంటంటే సింగిల్ డిస్కౌంట్ అన్నప్పుడు దిస్ 25% ఈజ్ డైరెక్ట్లీ ఆపరేటింగ్ ఆన్ 500. సేమ్ అమౌంట్ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. వేరేజ్ ఈ 20% అండ్ 5% ఇఫ్ యూ అబ్జర్వ్, 20% ఈజ్ యాక్టింగ్ ఆన్ 500 and 5% ఈజ్ నాట్ ఆన్ 500. యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ఓన్లీ ఆన్ 400. అదే కనుక మీరు ఈ 5%ని కూడా మీరు 500 మీద క్యాలిక్యులేట్ చేసుకుంటే దెన్ ఇట్ విల్ బి ఈక్వల్ టు ద ఒరిజినల్ అమౌంట్. బట్ దిస్ 5% వీఆర్ నాట్ క్యాలిక్యులేటింగ్ ఆన్ ద ఒరిజినల్ అమౌంట్. ఈ ఫస్ట్ డిస్కౌంట్ అమౌంట్ తీసేసిన తర్వాత మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద ద సెకండ్ డిస్కౌంట్ ఈస్ క్యాలిక్యులేటెడ్. బికాజ్ ఆఫ్ విచ్ ఆల్వేస్ సక్సెసివ్ డిస్కౌంట్స్ విల్ బి మోర్ దెన్ ఏ సింగిల్ డిస్కౌంట్. ఇది ఒక ఇంపార్టెంట్ ఐడియా. సో బేస్డ్ ఆన్ దిస్ ద క్వశ్చన్స్ విల్ బి గివెన్. So when two successive discounts are given, is it equal to 25% or what will be it equal to? Again you may be asked to calculate the percentage of profit or loss, something like that related to this. So you should be careful about this. ఇది ఒకటి మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. ఈ రకంగా మనము ఈ అంకగణితాన్ని తీసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా ఏంటంటే రేషియో, ప్రపోర్షన్, దెన్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇటువంటి అంశాలు ఉంటాయి. ఈ వీటిలో మనం ప్రధానంగా ఈ పర్సంటేజెస్, డిస్కౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ వీటి మీద ఎక్కువగా ప్రాబ్లమ్స్ని అడిగేందుకు అవకాశం ఉంది. మనం గత ప్రశ్నపత్రాలను మనం పరిశీలించినట్లయితే వాటిలో ప్రధానంగా ఈ అంశాల మీద ఎక్కువగా ప్రశ్నలు రావడాన్ని మనం గమనించాము. కాబట్టి ఇప్పుడు కూడా వీటి మీద సమస్యలు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి
వీటికి సంబంధించినటువంటి సమస్యలు మీరు ఎక్కువగా సాధన చేస్తే ఈ ఈ అంశం నుంచి కూడా ఎక్కువగా మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరొక రోజు మనము మరొక అంశంతో కలుద్దాము. అంతవరకు సెలవు, నమస్కారం.